నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాపల్లి జిల్లా చీరాల పేరాల నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ నందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నిధుమానూరి రమేష్ లు హాజరయ్యారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సెలూన్ షాపులు నడుపుతున్న నాయ బ్రాహ్మణుల సోదరులకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పెంచింది. ఆ పథకం అమలు తీరు మా నాయ బ్రాహ్మణ సోదరులతో వాళ్ళతో మాట్లాడి ఆ పథకం యొక్క అమలు తీరును పరిశీలించేదానికి మా వాళ్ళతో ఇక్కడ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఎవరెవరికి అందుతూ ఉంది, ఎవరెవరికి రాలేదో అవి కూడా తెలుసుకొని అట్లా అధికారులకి ఇట్లా మా నాయ బ్రాహ్మణ సోదరులకు సమన్వయం చేసేదానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. కర్లపాలెం మండల సమైక్య అభివృద్ధి సంతృప్తికరమని బాపట్ల జిల్లా కోఆర్డినేటర్ యు సుబ్బారావు అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలో భాగంగా ఆయన కర్లపాలెం మండల సమైక్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించి ప్రజలకు అందిస్తున్న సేవల గురించి సంతృప్తికరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఓ శ్రీనివాసరావు, పద్మజ, రాఘవ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఈరోజు కర్లపాలెం మండలాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఈ మండలంలో ఉన్నటువంటి ఏదైతే మన సర్ఫ్ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కూడా దాదాపు మంచి ప్రగతి సాధించింది ఈ మండలం. ఉదాహరణకు బ్యాంక్ లీకేజీలో చూసుకుంటే 35 కోట్లు చేయాలనుకుంటే 35 కోట్లు చేసేసారు. అదేవిధంగా శ్రేణిలో 8 కోట్లు చేయాల్సి ఉంటే 7,50,00,000 చేశారు. మిగతాది కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉంది, అది కూడా అయిపోతుంది ఇంకా 3-4 రోజుల్లో. పిఎంఎఫ్ఎంఈ చూసుకుంటే మనం 5 యూనిట్లు గ్రౌండ్ చేయాలి, 5 యూనిట్లు చేశారు. పిఎంఈజీపీలో కూడా 5 యూనిట్లు గ్రౌండ్ చేయమని ప్రభుత్వం ఆదేశిస్తే 5 చేశారు. ఉన్నతి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన డబ్బులు 30 లక్షలు గ్రౌండ్ చేయమని చెప్పి పేద నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఉన్నతిలో వాళ్ళకి ఈ 30 లక్షలు కూడా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎం అజయ్లో కూడా 7 యూనిట్లు గ్రౌండ్ చేయడం. మరి ముఖ్యంగా కర్లపాలెం మండలంలో సిబ్బంది సమన్వయంతో బాగా పనిచేయటం, గ్రామాల్లో ఎప్పటికప్పుడు వివో మీటింగ్లు, అదేవిధంగా అక్కడ వివోతో సమన్వయం చేసుకోవడం వల్లనే ఈ ప్రగతి సాధ్యపడింది. భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ కొనసాగించాలని, ఇదే ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని సిబ్బందిని మేము కోరటం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, పీడీ గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా 100% సిద్ధశుద్ధితో చేసి పేద నిరుపేద ప్రజలకి సేవలు అందించడం ప్రధాన లక్ష్యంగా పేదరిక నిర్మూలనలో భాగం. ఈ ప్రగతి సాధించినందుకు ఒక జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా, ఈ క్లస్టర్ ఏరియా కోఆర్డినేటర్గా చాలా ఆనందం. యువత స్వయం ఉపాధి కోర్సుల వైపు ఆసక్తి చూపాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకొల పోలీసరావు అన్నారు. కర్లపాలెం స్థానిక రామకృష్ణ సేవా సమితిలో కుట్టు మిషన్లు శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక రామకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకుడు కాటూరు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా ఏపీఎంఓ శ్రీనివాసరావు, పోలీసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా పోలీసరావు మాట్లాడుతూ స్వయం ఉపాధి ద్వారా మహిళలు వారి జీవన ప్రమాణాన్ని, ఆదాయాన్ని పెంచుకోవచ్చని అన్నారు. స్థానిక రామకృష్ణ సేవా సమితి కర్లపాలెం అందు మరి స్వయం ఉపాధిపై గతంలో కోర్సులు నేర్చుకున్న వారికి సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక మరి మఠాధిపతులు, మన పెద్దలు కాటూరు వెంకటేశ్వరరావు గారి సమక్షంలో జరగడం చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమంలో కూడా మన వారు కూడా రావడం చాలా సంతోషకరం. మహిళలు అనేది స్వయం ఉపాధి కోర్సుల ద్వారా తమ జీవన ఉపాధిని మెరుగుపరుచుకోవడానికి మరియు
వారి యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక మంచి మార్గము. నేటి ఇలాంటి ఎంతో మంది ఇక ప్రతి నెల కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించటము, మరి ఇట్లా స్వయం ఉపాధి కోర్సులకి స్థలం ఇవ్వటము, మరి ఆధ్యాత్మిక మరియు జీవన బుద్ధిని పెంపొందించడానికి స్థానిక రామకృష్ణ సేవా సమితి కర్లపాలెం వారు చక్కని వేదికగా పనిచేస్తున్నారు. వారి యాజమాన్యానికి ముఖ్యంగా వ్యవస్థాపకులైన కర్లపాలెం వ్యవస్థాపకులైన కాటూరి వెంకటేశ్వరరావు గారి పెద్దలు పూజ్యులు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నేర్చుకున్న ఈ విద్య ద్వారా మీరు మరింతగా జీవనోపాధి మెరుగుపరుచుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణ సేవా సమితి మఠం నందు ఈరోజు ఆర్సిటీ నందు ట్రైనింగ్ తీసుకొని కుట్టు మిషన్ల శిక్షణ తీసుకొని వీళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ ప్రదానం జరిగింది. దీనిలో భాగంగా డిఆర్డిఏ తరపు నుంచి వీరికి పిఎంఈజీపీ కింద వీళ్ళు యూనిట్లు స్థాపించుకుంటామంటే సబ్సిడీతో 35% సబ్సిడీతో బ్యాంకుతో మాట్లాడి వీరికి ఆ లోన్లు వచ్చే విధంగా మేము కృషి చేసి వీరి యొక్క జీవనోపాధులు ఇంకా మెరుగుపరుచుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అక్షరాస్యత ఐకమత్యంతోనూ న్యాయ బ్రాహ్మణుల అభివృద్ధి సాధ్యమని న్యాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర చైర్మన్ రుద్రకోట సదాశివం అన్నారు. స్థానిక న్యాయ బ్రాహ్మణ కమిటీ హాలులో మంగళవారం నిర్వహించిన పరచూరు అద్దంకి నియోజకవర్గాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 1989 సంవత్సరంలో ఏర్పడిన న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్ కాలక్రమంలో కార్పొరేషన్ గా రూపాంతరం చెందిందని, చైర్మన్ గా రాష్ట్ర వ్యాప్త సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన అన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా ఈ రోజు సూపర్ 6 పథకాలు అమలు అవుతాయి. మీకు తెలుసు, దేశంలోనే ఏ రాష్ట్రంలోనే విధంగా ఈ రోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కింద నెల చాలా బాగుంచారు. దయచేసి నిశ్శబ్దం పాటించి మన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మన విషయాల మీద ఏం మాట్లాడుతున్నారు, దయచేసి ఓపికగా ఒక 5 నిమిషాలు వినాలా, నిశ్శబ్దం పాటించండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బాపట్ల జిల్లా మార్టూరుకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మన నిర్మాణుడు రమేష్ గారికి, అదేవిధంగా ఇక్కడ మార్టూరు న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా సిగరకొండ అన్నదాన సత్రం అధ్యక్షుడిగా ఉన్న మన పెద్ద ఆయన జాగ్రత్త వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పాతపట్నం హనుమంతరావు గారికి, అదేవిధంగా బాపట్ల ఆవుల అమ్మారావు గారికి, బాపట్ల సాధికార మెంబర్ మార్టూరు రామాంజనేయ గారికి, అదేవిధంగా మార్టూరు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన మంచి మనసుండే అమర్తలూరు మండల పరిధిలోని పెదపూడి గ్రామంలో ఆది బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో పునః ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే ఆనంద్ బాబు తెలిపారు. जय
ప్రతి కుటుంబానికి తగినంత నాణ్యమైన సురక్షితమైన తాగునీటి అందించడానికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లకు గ్రామనీటి భద్రత ప్రణాళిక లక్ష్యాలను అంశాలపై ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ వేసవిలో నీటి కొరత ఎక్కువగా ఉంటుందని, గ్రామాలలో చెరువులు పూర్తి స్థాయిలో నింపుకొని సురక్షితమైన నీటిని అందించాలన్నారు. మీ అందరూ కూడా తెలుసు, ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమానికి ఎందుకు వచ్చామో. గతంలో కూడా ఎన్నో శిక్షణ తరగతులు నిర్వహించారు. దానిలో భాగంగా మీరు కూడా ఆ శిక్షణ తరగతి తీసుకున్న శిక్షణ బట్టి మీరు గ్రామాల్లో ఏ విధంగా మీ యాక్టివిటీ చేయాలో ట్రైనింగ్ చేశారు. ఇప్పుడు ఈరోజు మెయిన్ ఏంటంటే గ్రామాల్లో నీటి భద్రత ప్రణాళిక లక్ష్యాలు మరియు అంశాలు అనేటువంటి అంశం మీద ఈరోజు మన పంచాయతీ సెక్రటరీలు ముగ్గురు కూడా ఈ రోజంతా కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. నీటి పొదుపుని ఎలా చేయాలి, రాబోయే తరాలకి ఆ యొక్క నీటి అవసరాలు ఎలా ఉంటాయి వాళ్ళకి వివరిస్తూ ఎలా పొదుపు చేసుకోవాలి, ఆ నీటిని ఎలా వృధాని తగ్గించాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద ఈరోజు అవర్లీ బేసిస్ మీ క్లాసెస్ ఇస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా. ఇప్పుడు మీకు టీవీ ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం లంచ్ ఉంది, సాయంత్రం 5 వరకు కూడా క్లాసులు ఉంది. ఈ యొక్క శిక్షణా తరగతులన్నింటినీ కూడా మీరు బాగా విని రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు. పదవి అనంతరం కూడా మీరు గ్రామాల్లో ఉండి ఈ మంచినీటి సమస్యలు ఎలా వస్తాయి. ఈనాడు వాటర్ దాదాపు ఈ భూమి మీద 71% నీరు ఉంది, 29% భూమి ఉంది. కానీ 75% ఉన్నటువంటి నీళ్లు నేను కూడా ఉపయోగించుకోవడానికి. మండల పరిషత్ కార్యాలయానికి వస్తున్న ప్రజలకు వేసవి కాలంలో దాహం తీర్చుకోవడానికి ఈ సెలవేంద్రం ఏర్పాటు చేశామని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ఈ క్రమంలో ఏవో రజని, శ్యాము, పద్మావతి, మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కర్లపాలెం మండలంలో ఎంపీటీసీలకి, సర్పంచులకి, అదేవిధంగా వార్డు మెంబర్లకి ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్ క్లాస్ ఉంది. దానిలో భాగంగా నీటి సమస్యలు ఎలా ఉన్నాయి, నీటిని ఎలా పొదుపు చేసుకోవాలి, రాబోయే కాలానికి వాటి యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటిది మనకి ముగ్గురు పంచాయతీ సెక్రటరీలు ట్రైనింగ్ పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు. దానిలో భాగంగా మన 22వ తారీఖు ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకున్నాం. అదేవిధంగా ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ప్రతి కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఆ పబ్లిక్ ఎక్కువగా ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఉంటారో అక్కడందరూ కూడా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సరివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల యొక్క దాహాన్ని తీర్చవలసిందిగా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కర్లపాలెం మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ రోజు అన్ని చోట్ల కూడా ఈ సరివేంద్రాలు ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాలను అందరూ కూడా నిర్వర్తించాలనేటువంటి ఆలోచనతో మనందరూ కూడా ముందుకెళ్తున్నాం. ఈ రోజు ప్రపంచంలో నీటి సమస్య చాలా. చినగంజం మండలంలోని కోట్ల బజార్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీపంలో చినగంజం వాసవి క్లబ్ వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండలు ఎక్కువ కావడంతో దాహం తీర్చుకునేందుకు మంచినీళ్లతో పాటు మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగిందని రైతు సంఘం మహిళలు తెలిపారు. ముఖ్యంగా బ్యాంకు పని మీద కోట్ల బజార్ వచ్చే పాదచారులు, వాహనదారులకు చలివేంద్ర ఉపయోగమని ప్రజలు అంటున్నారు.
తాగయ్యా తాగు బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్క పరంజ్యోతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించబోమని వెలువడిన తీర్పును వ్యతిరేకిస్తున్నాం. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి. క్రైస్తవులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ అలాగే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న సుప్రీంకోర్టులో వెలువడినటువంటి దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించే విషయంలో వచ్చినటువంటి తీర్పుని మేము వ్యతిరేకిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. అందరికీ తెలిసిన విషయమే, మరి విట్లవానిపానికి సంబంధించినటువంటి ఒక మాస్టర్ పెట్టినటువంటి కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించింది. ముఖ్యంగా దళితులైనటువంటి వాళ్ళని, అంటరాని కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ జాబితాలో షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ కింద రాజ్యాంగంలో పొందుపరచబడ్డారు. అయితే ఆ పొందుపరిచినటువంటి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళకే రిజర్వేషన్. వివక్ష ఏ రూపంలో ఉన్న వివక్షే అనే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మరొకసారి పరిశీలించాలని భారత సర్వోన్నత న్యాయస్థానానికి, భారత ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తాం. ఎందుకు అంటే భారతదేశంలో విశ్వాసం మారినంత మాత్రాన లేదా మతం మారినంత మాత్రాన భారత రాజ్యాంగం ఉటంకించిన మత స్వేచ్ఛకు భంగం కలగరాదనేది వాస్తవం. అందువల్ల భారతదేశంలో విశ్వాసాలు మారినా, మతం మారినా లేదా మరో రూపంలో ఉన్నా కేవలం కుల ప్రాతిపదిక మీద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు కేంద్రంగా వెలువడ్డ ఈ తీర్పుని సమీక్షించాలని భారత సర్వోన్నత న్యాయస్థానానికి, చీరాలలోని సెయింట్ జోన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ వరామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. శిబిరంలో భాగంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి బి మహేష్ బాబు 10 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసినందుకు సన్మానించారు. ఈ రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ రాజసెల్వన్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ యు తిరుమలరావు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. శిబిరాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి జ్యోతిస్వరం మరియు కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల సీనియర్ సిటిజన్ కార్యాలయంలో బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందని సంతోషం. కానీ బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు కులగణన, జనగణన చేయకుండా రిజర్వేషన్లు కల్పించే ఆలోచనలు ఆపాలని కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శీలం వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం
మహిళా 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుకొచ్చింది. సంతోషం. రెండవది, బీసీలకు కూడా రిజర్వేషన్లు కావాలని దశాబ్దాలుగా పోరాడుతున్నారు మా బీసీ సంఘాలు, అనేక సంఘాలు. ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాం. మూడవది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలను కూడా పెంచుతున్నామని ఒక ప్రకటన చేసింది. అలాగే మున్సిపాలిటీల్లో కూడా కౌన్సిలర్ స్థానాలను పెంచుతున్నామని ఒక ప్రకటన నిన్న పేపర్కి ఇచ్చారు, ప్రభుత్వం ప్రకటన చేసింది. నేనేమంటున్నానంటే, బీసీలకు రిజర్వేషన్లు 50% కల్పిస్తామని చంద్రబాబు గారే హామీ ఇచ్చారు గతంలో, అది చేయమన్నా. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, గత 10 నెలల క్రితమే ఈ ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకనంటే, దేశంలో జనాభా లెక్కలు తేల్చకుండా బీసీలకు, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామంటే కుదరదు. జనగణనతో పాటు కులగణన జరిపి, బీసీ కులగణన జరిపిన తర్వాతనే మహిళలకు రిజర్వేషన్ బిల్లు కల్పించాలనే డిమాండ్తో అనేక విజయవాడ, బాపట్ల, ఒంగోలు, చీరాల అనేక ప్రాంతాల్లో, విజయవాడలో ప్రెస్ క్లబ్ లో కూడా ప్రెస్ మీట్లు పెట్టాం, ఇలాగ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. ఎందుకంటే కులగణన జరగకుండా, బీసీలకు జనగణన జరగకుండా మీరు అది అమలు చేస్తే బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. మహిళా బిల్లులో కూడా ఒక బలమైన బలవంతుని తీసుకొచ్చి పెట్టి ఒక బలహీనతో యుద్ధం చేయమంటే చేయగలరా? కాబట్టి అందరూ ఆర్థికంగా బలమైన వాళ్ళు, అగ్ర కులాల వాళ్ళు వేస్తారు. ఈ 33 పరచూరు మండలం నూతలపాడు గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కొరకు కుప్పలు తప్పులుగా జనం ఎదురు చూడటం జరుగుతుంది. గత కొంతకాలంగా యుద్ధం జరుగుతున్న కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో పెట్రోల్, గ్యాస్, అత్యవసర సరుకులు దొరకటం కష్టంతరంగా మారింది. ప్రధాని చెప్పిన సందేశాన్ని బట్టి రానున్న రోజుల్లో ఇక్కడ లాక్డౌన్ విధిస్తారు. అసలే పొలం పనులు లేక, పొగాకు శనగ రేట్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాపట్ల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు నిరసన కార్యక్రమం కలెక్టరేట్ వద్ద నిర్వహించారు. ఇటీవల ఆమోదించబడిన ఆర్థిక బిల్లుల్లో భాగంగా పెన్షనర్లకు నష్టం కలిగించే నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా పెన్షనర్స్ పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసనలో పెన్షన్ల కోతలు, ఇన్వాలిడేషన్ వంటి చర్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని బాపట్ల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు జిల్లా అధ్యక్షులు కె ఏకాంబరేశ్వర బాబు అధ్యక్షత ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యాలిడేషన్ యాక్ట్ ని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యాలిడేషన్ యాక్ట్ ను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యాలిడేషన్ యాక్ట్ ను న్యాయం చేయాలి. విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులకు. మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాపట్ల డిస్ట్రిక్ట్ బ్రాంచ్ నుంచి మేము ఇవాళ ఇక్కడ సమావేశం అయ్యాం. ప్రధానమైనటువంటి కారణం, కేంద్ర ప్రభుత్వం వారు 25/3/2025న హఠాత్తుగా తీసుకొచ్చినటువంటి వ్యాలిడేషన్ యాక్ట్ని పార్లమెంట్లో ఎవరికి చెప్పకుండా మన పెన్షనర్స్తో కానీ ఉద్యోగస్తులతో కానీ ఎవరితో కూడా సంప్రదించకుండా ఫైనాన్స్ బిల్లులో అంతర్గతంగా ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ప్రధానంగా సివిల్ సర్వీసెస్, వాటికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ 1972 యాక్ట్కి సంబంధించినటువంటి ఈ పెన్షనర్స్ది ఈ దాన్ని చెప్పకుండా కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ యాక్ట్ తీసుకొచ్చింది. దీనివల్ల ఏమిటంటే 1972 నుంచి ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎటువంటి అయినా సరే ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు కానీ లేదా ఇంకేదైనా మార్పులు కానీ కంప్లీట్గా ప్రభుత్వానికి అధికారం ఉండేట్టుగా ఈ బిల్లులో చేసింది. ఎందుకంటే 25/3న పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకోవటం, ఆ మరుసటి రోజే రాజ్యసభలో పెట్టుకోవటం, 29/3 కల్లా రాష్ట్రపతి గారి చేత ఆమోద ముద్ర వేసి ఒక జీవో రూపంగా కూడా 29/3/2025 రావడం జరిగింది. అయితే ఈరోజు 25/3/2025 ఎందుకు చేస్తున్నామంటే మేము దీనివల్ల మీకు చాలా నష్టాలు ఉన్నాయి. ప్రత్యేకించి పెన్షనర్స్, ఓపీఎస్ పెన్షనర్స్ అయితే బాగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా అంటే అమలు చేస్తారా లేదా అనేది కాదు, కానీ ఒక చట్టం అంటూ ఉన్న తర్వాత అది నిజంగా మెడ మీద వేలాడున్నటువంటి కట్టే. ఎప్పుడైనా సరే దానివల్ల మాకు ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే, పల్నాడు జిల్లా పిడుగురాలలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుండే 100 MBBS సీట్లతో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. మే 15లోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీని సందర్శించిన ఏపీ మెడికల్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్
చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా చిన్నపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రారంభించి వదిలేసిన మెడికల్ కాలేజీను కూటమి ప్రభుత్వం హయాంలో దాదాపుగా 100 కోట్ల పైచిలకు పనులు పూర్తి చేసి ఏప్రిల్ 15 నాటికి వైద్య సేవలు అందుబాటులోకి రావాలని, ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలని కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఈ పర్టికులర్ వాళ్ళకి అసలు ఏది పెద్ద హాస్పిటల్ లేదు, ఏం ప్రైవేట్ సెక్టర్ లో లేదు. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఎందుకంటే రాజ్యంలో రిమోట్ ఏరియా నుంచి గుంటూరుకి పంపించాలంటే టేక్స్ 4 to 5 hours and they lose lot of life because of that time. ఈవెన్ ప్రకాశం మోడల్ నుంచి కూడా చాలా మంది ఎక్కడికి వెళ్తారు. ఫస్ట్ హాజరు చేసి చూపిస్తారు, దెన్ రసనపేట హాస్పిటల్ చూపిస్తారు, దెన్ గుంటూరు వెళ్తారు. ఇఫ్ ద కేస్ ఫర్దర్ రిక్వైర్స్ ఎక్స్పర్ట్స్. So getting a hospital in Pidugural is a very very important intervention in the government. Even the ఈ రోజున పిడుగురాళ్ళ ఏదైతే మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున ప్రతి పేదవానికి కూడా కార్పొరేట్ వైద్యం అందాలి. దానికి ధీటుగా ఈ రోజున పల్నాడులో ఏదైతే పిడుగురాళ్ళలో ఉందో మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఈ రోజున మా సెక్రటరీ గారు సౌరవ్ గౌరి గారు, అలాగే జిల్లా కలెక్టర్ శుక్లా మేడం, అలాగే మా డిపార్ట్మెంట్ మా కార్పొరేషన్ సివిలు అంతా కూడా ఈ రోజున ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఏదైతే గత గవర్నమెంట్లో వాళ్ళు ప్రారంభించి వదిలేసిన ఈ యొక్క పిడుగురాళ్ళ హాస్పిటల్ ఈ రోజున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 100 కోట్లు పైచిలు పనులు చేసి రేపు ఏప్రిల్ 15 కల్లా పేద ప్రజలకు వైద్య సేవలు ముందుగా అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజున వారికి ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అలాగే మే నాటికి ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం కూడా ఆ ఇన్స్పెక్షన్లో పాస్ అయ్యే విధంగా ఆ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేయాలి. రేపు వచ్చే అకాడమిక్ ఇయర్కి ఇవన్నీ స్టార్ట్ అవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఈ సమీక్ష జరిగింది. తొందరలోనే ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక డీటెయిల్ కార్పొరేట్కి డీటెయిల్ ఒక ఎక్విప్మెంట్స్ కూడా ఒక మంచి ఎక్విప్మెంట్స్ కూడా ఈ రోజున మేము సమకూర్చడం జరుగుతుంది ఏపీఎంఎస్ సిరీస్ తరఫున. ఎందుకంటే ఈ రోజున ఈ పల్నాడు ప్రజలు ఏదైతే ఒక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఇంటీరియర్ వాళ్ళు కూడా మన వైద్య సేవలు అందాలని చెప్పి ఆ సంకల్పంతో మనం చేస్తా ఉన్నాం. ఈ తప్పనిసరిగా ఒక మంచి ప్రభుత్వంలో ఒక మంచి పని అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. గత ప్రభుత్వంలో 2021లో దీన్ని ప్రారంభించారు. ఒక అట్టహాసంగా ప్రారంభించి శంకుస్థాపన చేసి గాలి వదిలేసిన పరిస్థితి. దాదాపు 2023కే పూర్తవ్వాల్సిన పరిస్థితిలో చిలకలూరుపేటలోని యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయం నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ సర్వీసెస్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడైన బిషప్ నందమూరి కిషోర్ ఈ నాయకత్వంలో ఈ వార్షిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కె ప్రతాప్ సింహ పాల్గొని మాట్లాడుతూ ఐక్యత కలిగి క్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మరియు విశిష్టత అతిథి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్టర్ కు గౌరవ వేతనంతో పాటు ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. మన సేవ పరిచర్యలను ఆటంకపరిచే ప్రతి సాతాను శక్తిని ఇదే ఐక్యత ద్వారా మనం ఎదుర్కొంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిచర్యను ఆటంకపరిచే అన్ని రకాల పవర్స్ని మనం ఎదుర్కోబోతున్నాం ప్రార్థనా పూర్వకంగా. ప్రభువులో ప్రియమైన సహోదరులారా, మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజలకు అలాగే మా అడ్వైజర్స్ ఉన్నారు వారికి జయరావు గారికి దేవుడి గారికి కూడా ప్రత్యేక వందనాలు.
మరి ముఖ్యంగా మా సోదరులు ఏ ప్రోగ్రాం పెట్టినా కానీ ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా రావాలని అడిగాను. మా సోదరులు జీవన్ గారికి నా పరిచయం ఉన్నాను. జీవన్ గారు మీకు తెలుసు, చంద్రబాబు గారు తెలుసు. వారికి మీరు ఇచ్చేటువంటి ప్రార్థన రూపంలో ఇచ్చేటువంటి మీ సహకారం, మీ బలం వేలాది లక్షలాది మందికి మంచి మార్గంలో నడిపి వారందరినీ సుఖ సంతోషంతో ఉంచేటువంటి దానికి ప్రభు సందేశాన్ని మీరు అందిస్తున్నారు. మీ అందరికీ పేరు పేరుతో మీరు చేసేటువంటి సమాజ సేవకు పేరు పేరులో అభినందనలు కూడా నేను తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున కూడా మా కృష్ణ గారు సేవా కార్యక్రమాలు అందుతూ ఉంటారు. ఎప్పుడు క్రిస్టియన్స్ సమాధులు కావాలి, క్రైస్తవులకి సమాధులు ఏర్పాటు చేయాలి, పాఠశాలలో కూడా ప్రభుత్వం నుంచి సహకారం కావాలి. అందుకని చంద్రబాబు గారు ప్రభుత్వం ఎప్పుడు వచ్చిన పేదల కోసం పేదరికం ఆన్లైన్ చేసిన ఇచ్చారు. ఇంకా ఆన్లైన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వేకెన్సీ పెట్టినప్పుడు వేకెన్సీలో మీరు కూడా అప్లై చేసుకుంటే రానటువంటి వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో రాజకీయాలు లేవు, పార్టీలు లేవు. రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో, ఏ గ్రామాల్లో మీరు సేవలు అందిస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హౌసింగ్ కూడా అడుగుతున్నారు. మా నియోజకవర్గంలో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ ఒక చోట ఎక్కడ మీరు కావాలన్నా రేపు చంద్రబాబు గారు 3 సీట్లు ప్రకటించారు. ఆ 3 సీట్లలో మీకు అలాంటి ఎక్కడైతే ఈ స్థలం లేని వాడు ఉన్నారు వారందరికీ ఇప్పించడం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని మీకు వినిపించడానికి వారు ఇక్కడ దాకా రావడం జరిగింది. మీరు చెప్పేటువంటి మంచి వాక్యాల వల్ల ప్రజలు సంతోషంగా ఉండేటువంటి దానికి, కష్టాలు మర్చిపోయేటువంటి దానికి, అనారోగ్యాలు ఆరోగ్యంతో అయ్యేటువంటి దానికి ప్రభు యొక్క వాక్యాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరుగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతాప్ సింహాయి గారి ద్వారా ఎమ్మెల్యే గారికి చిన్న ప్రార్థన ఆశీర్వాదాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. రాష్ట్ర నాయకులు, జాతీయ అధ్యక్షులు బిషప్ డాక్టర్ ప్రతాప్ సింహాయి గారిని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. మరి మా స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారి కొరకు మన ప్రొఫెసర్కి కూడా మరి ఎంతగానో సహకరిస్తారు. మరి దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రతాప్ సింహాయి గారిని ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. పల్నాడు జిల్లా దాచేపల్లిలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు తీరిన వాహనదారులు. అంతర్జాతీయ యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో ఆందోళన. దాచేపల్లిలోని పెట్రోల్ బంకుల వద్ద నిలిచిపోయిన వాహనాల్లోనే కాకుండా బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్ నింపుకునేందుకు ఎగబడుతున్న జనం. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ. 10వ తరగతి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులను తీసుకొచ్చే ఆటోలు డీజిల్ అందకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటాం అనే భయంతో ఆటో డ్రైవర్లు ఆటోలోనే కాక పెద్ద పెద్ద డ్రమ్ముల్లో డీజిల్ నింపుకుంటున్న వైనం. డీజిల్ 10 రోజులు ఎగ్జామ్ పిల్లలు ఉన్నారు. బండి ఆపుకోవటం, ముందు జాగ్రత్త జరుగుతుంది, ముందు జాగ్రత్త
10 లీటర్లు 60 లీటర్లు. అవును, ముందు జాగ్రత్త అండి. ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, దొరకపోతే బండి ఆపుకోవటం. అవును. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.